హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. తెలంగాణలో అంటే హైదరాబాద్ కేంద్రంగా హైడ్రా దూకుడు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న తరుణంలో అసలు రేవంత్ రెడ్డి సర్కారు నిజంగానే చిత్తశుద్ధితో పనిచేస్తుందా, చెరువుల పరిరక్షణ కోసం నిజంగానే ముందుకు కదులుతుందా, రూల్స్ ప్రకారమే వీటన్నిటిని చేస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ అంటే 3.5 ఎకరాల తుమ్మిడిగుట్ట చెరువును బఫర్ జోన్ లేదు, బొక్క లేదు, మొత్తం చెరువులోనే అంటే ఒక రిటైనింగ్ వాల్ కట్టి 3.5 ఎకరాల్లో 10,000 సీటింగ్ కెపాసిటీతో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ని మొత్తంగా నేలమట్టం చేయడంతో ఇప్పుడు మొత్తం దృష్టి అంతా రేవంత్ రెడ్డి చర్యల మీద, ఆయన అడుగుల మీద పెద్ద ఎత్తున ఆధారపడి ఉంది. దీంతో పాటు పల్లారాజేశ్వర రెడ్డి అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కూల్చే దిశగా ప్రభుత్వం అడుగులేస్తున్న నేపథ్యంలో నిజంగానే అంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ముందుగా కూలగొట్టాల్సింది రెండు నిర్మాణాలు. అవేంటంటే ఒకటి ఇంతకుముందు మీకు చూపించిన కదా, ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ గండిపేట చెరువు మధ్యలో కట్టిన ఇది. ఎందుకంటే దీనికి ఆజ్యం పోసింది ఎన్టీ రామారావు 111 జీవోను, అంటే జంట జలాశయాలను కాపాడుతూ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్ను కాపాడేందుకు తీసుకొచ్చిన జీవోనే 111 జీవో. దానికి తూట్లు పొడుస్తూ నిర్మించిన మొట్టమొదటి నిర్మాణం హైదరాబాద్లో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. దీన్ని కూలగొట్టినప్పుడే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టయితే. రెండవది రామోజీ ఫిలిం సిటీ గురించి ఇంకా అందరికీ తెలిసిందే. ఈ దేశం మొత్తం ఎన్నోసార్లు మాట్లాడుకుంది. గతంలో ఉద్యమ సమయంలో ఉద్యమ నేత హోదాలో కేసీఆర్ ఏమో 1,00,000 నాగాళ్ళు పెట్టి రామోజీ ఫిలిం సిటీని దున్నుతామని చెప్పి మాట్లాడిన వ్యక్తి అదే రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళి ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కాలేదు, అన్నీ ప్రాపర్గానే, అంటే ఆయన గవర్నమెంట్కు ట్యాక్సులు కట్టే రామోజీ ఫిలిం సిటీ కట్టుకున్నాడు అని చెప్పి ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు అనమాట. సో ఈ నేపథ్యంలో ఈ చెరువుల పరిరక్షణనే ధ్యేయంగా అయితే కనుక ఇదే రామోజీ ఫిలిం సిటీలో మొత్తం 4 చెరువులు ఉన్నాయని చెప్పి రికార్డులు చెప్తున్నాయి అనమాట. ఇది చూడండి, ఇందిరా సాగర్, ఇదేమో మరొక చెరువు. మొత్తం అంటే ఈ 2,000 ఎకరాల పరిధిలో ఇంచుమించు 4 చెరువులు ఉన్నాయని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి అనమాట, ల్యాండ్ రికార్డ్స్. దీంతో పాటు 4 గ్రామాలను మట్టు పెట్టేలాగా రామోజీరావు ఎన్నో రకాల ప్రలోభాలకు గురి చేసి, ఒత్తిళ్లకు గురి చేసి అక్కడ జనాలను వికెట్ చేయించి మొత్తం చుట్టుముట్టు ఒక కాంపౌండ్ వాల్ కట్టించి కనీసం ఆయా గ్రామాలకు రోడ్లు కూడా వెళ్లకుండా చేసిందన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. మరి ఈ రామోజీ ఫిలిం సిటీ మీద కూడా చర్యలు తీసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చూడండి, ఇందిరాసాగర్, ఇక్కడ ఇంకొక చెరువు, ఇందిరాసాగర్ హిల్స్, రామోజీ ఫిలిం సిటీ, ఏంజల్ ఫౌంటైన్, జగ్ ఫౌంటైన్, రామోజీ ఫిలిం సిటీ, హోటల్ శాంతినికేతన్, ఎంతో లగ్జరీగా అంటే వరల్డ్ క్లాస్ నిర్మాణంగా ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఈ చెరువులను కబ్జా పెట్టి ఇంచుమించు 2,000 ఎకరాలను కొల్లగొట్టిండు అనమాట రామోజీరావు. వీటన్నిటినీ స్వాధీనం చేసుకునే దమ్ము ధైర్యం తెలంగాణ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డికి ఉన్నాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిన్నే మాట్లాడింది కదా ఆయన, చెరువుల పరిరక్షణే ధర్మ పరిరక్షణ. గతంలో శ్రీకృష్ణుడి చేసిన గీతోపదేశాన్ని కూడా ఆయన వల్లెవేస్తూ కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది అనమాట. అధర్మం మీద ఎప్పుడైనా గెలవాల్సింది ధర్మమే అన్నప్పుడు మరి ఇది కూడా అధర్మంగా కొల్లగొట్టిన నేపథ్యంలో రామోజీరావు ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో రామోజీ ఫిలిం సిటీని దాని మీదకి బుల్డోజర్లు పంపిస్తారా? నిజంగానే అంటే రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఈ 2 చర్యలను, ఒకటి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ను కూలగొట్టాలి, రెండోది రామోజీ ఫిలిం సిటీని అడ్డుకోవాలి. దీనికి సంబంధించి ఎన్నోసార్లు అక్కడ స్థానిక ప్రజలు కామ్రేడ్లతో, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి ఉద్యమాలు చేశారు. దానికి తాలూకా న్యూస్ అనమాట ఇది. రామోజీ ఫిలిం సిటీ అక్రమాలపై నిరసన, తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను అప్పగించాలని లబ్ధిదారులు బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో నాగన్పల్లి నుంచి పాదయాత్ర నిర్వహించారు. భూములున్న రామోజీ ఫిలిం సిటీ లోపల వరకు పాదయాత్ర సాగింది. ఎర్ర జెండాలు పట్టుకొని నినాదాలు చేసుకుంటూ వందలాది మంది భూముల వద్దకు చేరుకున్నారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై రామోజీరావు కన్ను పడిందని మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి గ్రామం సర్వే నంబర్ 189-203 లో 2007లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చొరవతో రాయపోల్, పోల్కంపల్లి, నాగన్పల్లి, ముగ్గునూరు గ్రామాలకు చెందిన 576 మందికి రామోజీ ఫిలిం సిటీలో పరిధిలో ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. అయితే నేటికి లబ్ధిదారుల స్థలాల్లోకి వెళ్లకుండా, నిర్మాణాలు చేపట్టకుండా రామోజీ అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసి ఆ భూములను టూరిజం పేరుతో రామోజీ సంస్థ దక్కించుకోవాలని చూస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులకు రామోజీరావు దరఖాస్తు చేసుకోవడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఫిలిం సిటీ పరిధిలో ఇంకా
162 ఎకరాల ప్రభుత్వ మిగులు భూమి ఉందని ఇళ్ల స్థలాల పంపిణీ చేయని వారికి అక్కడే స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం 5 లక్షలు మంజూరు చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం స్పందించి రామోజీపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ నెల 28వ తేదీన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. అప్పటికీ స్పందించకుంటే ఇళ్ల స్థలాలకు గుడిసెలు ఇస్తామని, రోడ్లు చెరువులు ఆక్రమించిన రామోజీపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. సో ఇది వార్త. ఎప్పుడైతే 1995లో తన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు రాజ్యాధికారం చేపట్టిండో, ముఖ్యమంత్రి అయిండో, అప్పటి నుంచి రామోజీరావు ఆటలకు హద్దు అదుపు లేకుండా పోయిందనమాట. మరి ఇప్పుడు ఆయన శిష్యుడు హోదాలో రేవంత్ రెడ్డి వీటన్నిటిని కబ్జా పెట్టేస్తారా, వెనక్కి తీసుకుంటారా? ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వ భూములు, వాటికి ఎంత ఫీజు కట్టుకున్నా. ఇప్పుడు జనరల్గా అంటే ఒక లాజిక్ పాయింట్ చెప్పాలంటే, ఒక హైవేనో లేదంటే స్టేట్ హైవేను నిర్మించాలంటే పక్కన ఎవరి భూములు ఉన్నా కూడా, అంటే ప్రైవేటు వ్యక్తుల భూములు ఉన్నా కూడా కొట్టేస్తారు. అట్లాంటిది ప్రభుత్వ భూములు ఉంటే తీసేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. మరి అట్లాంటప్పుడు ఈ రామోజీ ఫిలిం సిటీని, ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్వాధీనం చేసుకునే దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి సర్కార్కు ఉందా లేదా? ఈ 2 పనులు చేస్తేనే ఈ హైడ్రాకు చిత్తశుద్ధి ఉన్నట్టు, రేవంత్ రెడ్డి సర్కార్కు చిత్తశుద్ధి ఉన్నట్టు, చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెరువుల పరిరక్షణ కోసం. సో మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.